ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. మన జీవితంలో ప్రతి మనిషి కోరుకునేది ఏమిటంటే, నేను జయము పొందాలి, నేను జయించిన వాడనై అనేకుడు ఎదుట జయ వీరుడిగా నిలబడాలని ప్రతి వారు కోరుతూ ఉంటారు. మరి ఆ జయము కావాలని చెప్పి చాలా మంది ప్రయాసపడుతుంటారు. ఆ ప్రయాస వలన వారి జీవితంలో జయము కలుగుతుంది. మరికొందరి జీవితంలో జయము కలుగకపోగా వారు నిరాశ్రులై, ఇక నా జీవితంలో ఏమాత్రము జయము కలగదు, ఇంత ప్రయాసపడుతున్నా, ఇంత పోరాడుతున్నా నాకు ఎందుకు జయము కలగటం లేదని చెప్పి దుఃఖపడేవారు సమాజంలో లేకపోలేదు. మరి దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనకు జయము కలగాలి. ఒకే ఒక సింపుల్ మాట చాలా క్లుప్తంగా మీకు అర్థమైందని చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులకు యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు మోషే, అహరోను, హూరు వీరు ముగ్గురు ఒక కొండ ఎక్కారు. కొండ ఎక్కి కొండ మీద మోషే చేతులెత్తి స్తుతించడం ప్రారంభించాడు. చేతులెత్తినంతసేపు ఇశ్రాయేలు ప్రజలకు జయము కలుగుతుంది, శత్రువులు అనేవారు అపజయాలు పాలైపోయారు. మోషే చేతులు బరువెక్కిపోయి, ఈ భుజములు అనేవి బరువెక్కిపోయి నొప్పి కలిగినప్పుడు మోషే రెండు చేతులు దింపాడంటే, దింపిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు, శత్రువులు గెలుస్తూ ఉన్నారు. అహరోను, హూరు వారిద్దరు గమనించి మోషే చేతులట ఒకడు కుడివైపునను ఒకడు ఎడమ వైపునను అలాగే చేతులు ఉంచారంట. అలా చేతులు ఉంచడం అంటే సామాన్యమైన విషయం కాదండి. బైబిల్లో రాయబడింది, చేతులెత్తుట ప్రభుని స్తుతించుట అని అర్థం. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మోషే చేతులు అలాగే ఎత్తి ఉన్నాడంటండి. అలా ఎత్తి ఉండగా ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప జయము కలిగినది. విశ్వాస జీవితంలో చేతులెత్తి ప్రభుని స్తుతించాలి, చేతులెత్తి ప్రభుని ఆరాధించాలి. చేతులెత్తి నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభు ద్వారా నీకు గొప్ప జయము కలుగుతుంది. ఆ జయము వలన అనేకులు నిన్ను చూచిన వారు, ఎగతాళిగా మాట్లాడిన వారు, నిన్ను హేళన చేసిన వారు సైతము సిగ్గుతో తలదించుకొని వెళ్ళవలసినటువంటి సమయము వారికి కలగాలి అంటే నువ్వు చేతులెత్తి ప్రభుని కీర్తించటం, చేతులెత్తి ఆరాధించటం, చేతులెత్తి ప్రభునామాన్ని ఎప్పుడైతే మహిమపరుస్తావో నిత్యముగా యేసయ్య వలన నీకు గొప్ప జయము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు జయము కలిగిందని, మోషే చేతులు దింపినప్పుడు శత్రువులు గెలిచి ఉన్నారని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. మా జీవితంలో జయము మాకు శాశ్వత కాలం నిలిచి ఉండాలంటే చేతులెత్తి స్తుతించాలని, చేతులెత్తి ఆరాధించాలని, చేతులెత్తి ప్రార్థించాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఇట్టి మాటలను మేము త్రోసివేయక మా విశ్వాస జీవితంలో దాని ప్రకారము మేము కొనసాగుటకు కృప చూపండి. ఈ మాటలు మా జీవితంలో ఈ రోజున స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.